హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ 5th సెమ్ విద్యార్థులకి కార్పొరేట్ అకౌంటింగ్ సబ్జెక్ట్ నందు ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ అంతర్గత పునర్నిర్మాణానికి సంబంధించి ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ మీ ముందు ఎలా సాల్వ్ చేయాలో చూపించడం జరుగుతుంది. ముందుగా ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ యొక్క ఇంట్రడక్షన్ని చక్కగా చదువుకొని ట్రై టు అండర్స్టాండ్ దిస్ పారాగ్రాఫ్. Generally, reconstruction is of two kinds of internal reconstruction and external reconstruction. In case of internal reconstruction, the company changes its capital structure by reducing share capital when the company is running continuous losses for a number of years. The balance sheet does not show a true and fair view of the statement and affairs. By window dressing, creating high fictitious assets that may hide, such companies may resort to internal reconstruction. The existing structure of the company's financial structure is reorganized without dissolving the existing company and without forming or absorbing with another company. Earlier, reduction of share capital was governed by Section 100 of Companies Act 1956. As per the old Act, subject to the confirmation of the court, a company limited by shares of the company limited by guarantee and having share capital may, if authorized by its articles by special resolution, reduce its share capital. Now under New Companies Act 2013, the said powers of the court have been transferred to National Company Law Tribunal (NCLT). Reduction of capital to be approved by special resolution and confirmed by the tribunal under section 66 subsection 1. Companies limited by share can be reduced their share capital. జనరల్గా పాత రోజుల్లో 1956 కంపెనీల చట్టం ప్రకారము కంపెనీలని లిక్విడేట్ చేయడం కానీ రీకన్స్ట్రక్ట్ చేయడం కానీ పునర్నిర్మించడం కానీ జరిగేది. ఇప్పుడు ఆ పవర్స్ అన్నీ కూడా నూతన చట్టం కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారము ఈ పవర్స్ అన్నీ కూడా కంపెనీని లిక్విడేట్ చేయాలన్నా లేదా కంపెనీని రీకన్స్ట్రక్ట్ పునర్నిర్మించాలన్నా తప్పనిసరిగా ఎన్సిఎల్టీ యొక్క ఆమోదాన్ని పొందాలి. అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. ఈ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ యొక్క అంగీకారం మేరకు ఈ యొక్క స్పెషల్ రెజల్యూషన్ ద్వారా ఈ యొక్క పునర్నిర్మాణ కార్యక్రమంలో ప్రథమంగా రిడక్షన్ ఆఫ్ క్యాపిటల్ అనేటువంటి ప్రక్రియను చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఒక ప్రాబ్లం తీసుకున్నట్లయితే, ఆన్ 30th June 1989 ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ నావల్టీస్ లిమిటెడ్ స్టూడ్ యాజ్ అండర్. 1989 జూన్ 30 నాటి నావల్టీస్ కంపెనీ యొక్క అప్పులు ఆస్తులు ఇచ్చేశాడు. అప్పులు వచ్చేసి ఆథరైజ్డ్ క్యాపిటల్ అధికృత మూలధనం 1,00,000 వాటాలు, ఒక్కొక్కటి 10 రూపాయల చొప్పున 10 లక్షలు. ఇష్యూడ్ అండ్ పెయిడ్ అప్ అధికృత మూలధనం 1,00,000 వాటాల్లో ఇష్యూ చేసింది 80,000 వాటాలు, ఒక్కొక్కటి 10 రూపాయల చొప్పున 8 లక్షల రూపాయలు. లోన్ ఫ్రమ్ మోహన్ అండ్ కంపెనీ. మోహన్ అండ్ కంపెనీ నుంచి అప్పు తెచ్చింది 2 లక్షలు.
క్రెడిటార్స్ వ్యాపార సంస్థకు సరుకు సప్లై చేసిన వాళ్ళకి ఇవ్వాల్సిన బాకీ 2 లక్షలు. అలాగనే అసెట్స్ వచ్చేసి ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మెషినరీ, ఫర్నిచర్, స్టాక్, డెటార్స్, గుడ్విల్, క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఈ విధంగా బ్యాలెన్స్ షీట్ ఇచ్చేసి ద ఫాలోయింగ్ రీకన్స్ట్రక్షన్ స్కీమ్ వాజ్ అగ్రీడ్ అపాన్. ఎన్సిఎల్టీ ఆమోదం పొందిన తర్వాత ఈ నష్టాల ఊబిలో ఉండేటువంటి కంపెనీని ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమంలో ఎన్సిఎల్టీ అంగీకారం మేరకు ఈ మేనేజింగ్ డైరెక్టర్సు ఈ యొక్క షేర్ హోల్డర్స్ని, అలాగనే కంపెనీకి ఉన్నటువంటి డిబెంచర్దారులని, అలాగనే రుణదాతల్ని సమావేశపరిచి వారి అంగీకారం మేరకు ఈ యొక్క పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టాలంటే క్యాపిటల్స్ రెడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వాటాదారులకు చెల్లించాల్సినటువంటి 8 లక్షల రూపాయల మొత్తంలో వారు కొంత భాగాన్ని సాక్రిఫైస్ చేసినట్లయితే, అలాగనే రుణదాతలకు చెల్లించవలసిన మొత్తంలో కొంత మొత్తాన్ని త్యాగం చేసినట్లయితే, అలాగనే డిబెంచర్దారులు కూడా కొంత మొత్తాన్ని త్యాగం చేసినటువంటి పక్షంలో, అంటే ఈ లెక్కలో డిబెంచర్దారులు లేరు, ఉన్నటువంటి వాళ్ళు మోహన్ అండ్ కంపెనీ వాళ్ళకి 2 లక్షలు అప్పు ఇవ్వాలా, వాటాదారులకు 8 లక్షలు మూలధనం చెల్లించాలా, రుణదాతలకు 2 లక్షలు ఇవ్వాలా. వీరు దయదలిసి సమస్యకి మీరు ముందుకు కొనసాగించండి, మేము చేదోడు వాదోడుగా ఉంటాము అని చెప్పినటువంటి పక్షంలో, అంటే వారికి రావాల్సిన బాకీల్లో కొంత మొత్తాన్ని త్యాగం చేసినటువంటి సందర్భాల్లో ఆ త్యాగం చేసిన మొత్తాన్ని మూలధన తగ్గింపు ఖాతాకు మళ్లించి క్రెడిట్ చేసి, ఆ క్రెడిట్ చేసిన మొత్తం యొక్క సహాయంతో కంపెనీలో ఉండేటువంటి ఆ యొక్క ఆస్తుల మీద ఏర్పడినటువంటి నష్టాన్ని భర్తీ చేసుకొని ఇంకేదైనా డబ్బు మిగిలితే మూలధన రిజర్వ్ ఖాతాకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కంపెనీ యొక్క ఆస్తుల మీద ఏర్పడినటువంటి నష్టాలని వారి యొక్క త్యాగధనులైనటువంటి వాటాదారులు, రుణదాతలు లేదా మోహన్ అండ్ కంపెనీ వాళ్ళు ఈ యొక్క సాక్రిఫైజింగ్ అమౌంట్స్ అంతా కూడా క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్కి క్రెడిట్ చేసి ఆ మొత్తాల నుంచి ఈ యొక్క నష్టాన్ని భర్తీ చేసుకొని సంస్థని లాభాల దశలో భవిష్యత్తులో లాభాల బాటలో పయనింపజేసేదానికి ఈ కార్యక్రమం రీకన్స్ట్రక్షన్ పునర్నిర్మాణం అంతర్గత పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టారు. ద ఫాలోయింగ్ రీకన్స్ట్రక్షన్ స్కీమ్ వాజ్ అగ్రీడ్ అపాన్. ఏ, ద 10 రూపీస్ షేర్స్ టు బి రెడ్యూస్డ్ టు 5 ఈచ్. అంటే 10 రూపాయలు వాటా ఉంది, ఇక్కడ 80,000 జారీ చేసినారు. మొత్తము అధికృత మూలధనం ఆథరైజ్డ్ క్యాపిటల్ 1 lakh షేర్స్ ఉంటే ప్రజలకి పబ్లిక్ ఇష్యూ చేసింది 80,000 షేర్స్, ఒక్కొక్కటి 10 రూపాయల చొప్పున 8 లక్షలు చెల్లించాలి. కానీ ఈ యొక్క పునర్నిర్మాణ కార్యక్రమంలో ద 10 రూపీస్ షేర్స్ టు బి రెడ్యూస్డ్ 5 ఈచ్ అన్నాడు. అంటే వాటాదారులు మా యొక్క 10 రూపాయల వాటాల్లో 5 రూపాయలు మాత్రమే మాకు చెల్లించండి, మిగిలిన 5 రూపాయలు మేము త్యాగం చేస్తాము, సాక్రిఫైస్ చేస్తాము, ఈ సాక్రిఫైస్ చేసిన అమౌంట్స్ని మీ కంపెనీ నష్టాలు భర్తీ చేసుకునేదానికి వినియోగించండి అని చెప్పేసి ఒక అవకాశం ఇచ్చారు. కాబట్టి దీనికి ఫస్ట్ మనం ఎంట్రీ రాయాలి. ఏంటంటే షేర్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ 4 lakhs, టు క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ 4 lakhs. ఎలా వచ్చిందంటే యాక్చువల్గా 8 lakhs వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటే 50% ఇవ్వమన్నారు. అంటే 10 రూపీస్ షేర్ అయితే 5 రూపీస్కి తగ్గించమంటున్నారు. అంటే 50% వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారు, అంటే 4 lakhs సాక్రిఫైస్ చేస్తున్నారు. కాబట్టి ఈ 4 lakhs క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్కి జమ చేయాలా, క్రెడిట్ చేయాలా. ఎవరు? షేర్ క్యాపిటల్ అంటే వాటాదారులు త్యాగం చేస్తున్నారు. కాబట్టి షేర్ క్యాపిటల్ అకౌంట్ డెటార్, వాటా మూలధన ఖాతా డెటార్ అని రాశాం. వాటా మూలధనం అనేది యాక్చువల్గా క్రెడిట్ బ్యాలెన్స్. ఇప్పుడు వాళ్ళు ఆ యొక్క మొత్తాన్ని త్యాగం చేస్తున్నారు, అంటే రద్దు చేసుకుంటున్నారు వాళ్ళకి రావాల్సిన మొత్తం 4 లక్షలని. కాబట్టి ఒక క్రెడిట్ని రద్దు చేయాలంటే డెబిట్ చేయాలి. కాబట్టి షేర్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ ఆ మొత్తాన్ని టు క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ అని చెప్పేసి ట్రాన్స్ఫర్ చేయాలి. being the reduction of capital as per special resolution number dated 80,000 shares each at the rate of 5 rupees per share. అంటే వాటా ఒక్కింటికి 10 రూపాయలకు గాను 5 రూపాయలు సాక్రిఫైస్ చేశారు. దానికి మొదటి ఎంట్రీ రాశాం. అలాగనే ది 20,000 షేర్స్ అన్ఇష్యూడ్ ఆర్ టు బి ఇష్యూడ్ టు మోహన్ అండ్ కంపెనీ యాజ్ ఫుల్లీ పెయిడ్ ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ ది లోన్.
యాక్చువల్గా మోహన్ అండ్ కంపెనీ వాళ్ళకి బాకీ ఉన్న మొత్తం 2 లక్షలు. ఆ 2 లక్షలకి ఇక్కడ ఏం చేస్తున్నారంటే అన్ఇష్యూడ్ షేర్స్, జారీ చేయనటువంటి వాటాలు 1,00,000 వాటాలు 80,000 మాత్రమే జారీ చేస్తున్నారు. ఇంక 20,000 అవకాశం ఉంది జారీ చేసేదానికి. ఈ మోహన్ కంపెనీ వాళ్ళ 2 లక్షలకి 20,000 వాటాలు అంటే జారీ చేయనటువంటి అన్ఇష్యూడ్ షేర్స్ 1,00,000కి గాను 80,000 ఇష్యూ చేస్తున్నారు కాబట్టి ఇంకా 20,000 షేర్స్ని మోహన్ అండ్ కంపెనీ వాళ్ళకి వాళ్ళ బాకీ పరిష్కారంగా జారీ చేస్తున్నారు. దానికి 2వ ఎంట్రీ. సో మోహన్ అండ్ కంపెనీ అకౌంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన బాకీ 2 లక్షలు, దాన్ని ఇప్పుడు రద్దు చేస్తున్నాం. జనరల్గా అప్పు అనేది క్రెడిట్ బ్యాలెన్స్, దాన్ని రద్దు చేస్తున్నాం కాబట్టి డెబిట్ చేయాలి. మోహన్ అండ్ కంపెనీ ఖాతా డెటార్ 2 lakhs టు షేర్ క్యాపిటల్ అంటే వాళ్ళకి వాటాలు ఇవ్వమంటున్నారు. ఎన్ని వాటాలు? 20,000 వాటాలు ఇవ్వాలా. ఒక్కొక్కటి ప్రజెంట్ దాని విలువ 5 రూపాయలు. 20,000 × 5 1,00,000 రూపాయలు వాళ్ళకి వాటాలు కేటాయిస్తున్నాం. 2 లక్షల బాకీకి గాను 1,00,000 రూపాయలు వాటాలు కేటాయిస్తున్నాం. ఇంకా 1,00,000 రూపాయలు వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారు. అంటే మోహన్ అండ్ కంపెనీ వాళ్ళు వాళ్ళకి రావాల్సిన 2 లక్షల రూపాయల బాకీకి 1,00,000 రూపాయలకి 20,000 వాటాలు. ప్రజెంట్ వాటా విలువ ఎంత? ఇంతకుముందు 10 ఉన్నది, 5 రూపాయలు తగ్గించారు కాబట్టి ప్రజెంట్ వాల్యూ 5 రూపాయలు. 20,000 × 5 రూపాయలు 1,00,000 రూపాయలు మోహన్ అండ్ కంపెనీ వాళ్ళకి ఇచ్చేస్తే చాలు, మాకు మిగిలిన బాకీని మేము త్యాగం చేస్తామంటున్నారు. అంటే 2 లక్షలకి 1,00,000 రూపాయలు షేర్స్ ఇస్తున్నాము, 2 లక్షలకి 1,00,000 రూపాయలు షేర్స్ ఇస్తున్నాము. ఇంక 1,00,000 రూపాయలు క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్కి క్రెడిట్ చేస్తాం. ఇక్కడ షేర్ హోల్డర్స్ వచ్చేసి 4 లక్షలు క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్కి జమ అయింది, సాక్రిఫైస్ చేశారు. వాటాదారులు 4 లక్షలు త్యాగం చేశారు. మోహన్ అండ్ కంపెనీ వాళ్ళు 1,00,000 రూపాయలు త్యాగం చేశారు. అలాగనే క్రెడిటార్స్ వచ్చేసి మనం ఎంత ఇవ్వాలంటే 2 లక్షలు ఇవ్వాలి. దీనికి సంబంధించి ఏం చెప్పినారో చూడండి. ద క్రెడిటార్స్ గివ్ అప్ 25 paise ఇన్ ఏ రూపీ అండ్ యాక్సెప్ట్ 10% డిబెంచర్స్ ఫర్ ది బ్యాలెన్స్. ఈ రుణదాతలు 2 లక్షలు మనం బాకీ ఉంటే వాళ్ళు రూపాయికి 25 పైసలు మేము త్యాగం చేస్తాము, వదులుకుంటాము. మిగిలిన 75 పైసలకి రూపాయలు 25 పైసలు వదులుకుంటే రూపాయికి 25 పైసలు మాకు ఇవ్వబడలే, ఇంకా 75 పైసలు ఇవ్వండి. అది కూడా డబ్బు ఇవ్వకుండా మాకు 10% డిబెంచర్స్ ఇష్యూ చేయండి అన్నారు. సో 10% డిబెంచర్స్ మనము ఇష్యూ చేయడానికి ఒక ఎంట్రీ. క్రెడిటార్స్కి ఇవ్వాల్సినటువంటి మొత్తము 2 లక్షలు. 2 లక్షలకి 10% డిబెంచర్స్ అకౌంట్ 10% డిబెంచర్లు 3/4 అంటే 1/4 అంటే రూపాయికి 25 పైసలు త్యాగం చేస్తున్నారంటే రూపాయలు 25 పైసలు 1/4 అంటే 3/4 వాళ్ళకి షేర్స్ ఇవ్వాలి, డిబెంచర్స్ ఇవ్వాలి. కాబట్టి వాళ్ళ బాకీ 2 లక్షల్లో 3/4 వచ్చేసి 1,50,000. అంటే 2 లక్షలు బాకీకి గాను 1,50,000 10% డిబెంచర్ బాండ్స్ ఇస్తున్నాము. మిగిలినటువంటి 50,000 అంటే 2 లక్షల్లో బాకీకి 1,50,000 డిబెంచర్స్ ఇస్తున్నాం, 50,000 త్యాగం చేస్తున్నారు. ఈ 50,000 త్యాగం చేసిన మొత్తాన్ని టు క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ అంటే రూపాయికి 25 పైసలు 1/4. 2 లక్షల్లో 1/4 అంటే 50,000 రూపాయలు త్యాగం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ వాటాదారులు త్యాగం చేసింది 4 లక్షలు, మోహన్ అండ్ కంపెనీ వాళ్ళు త్యాగం చేసింది 1,00,000, తర్వాత రుణదాతలు త్యాగం చేసింది 50,000. టు క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ 4 లక్షలు, టు క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ 1,00,000, టు క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ 50,000. మొత్తం 5,50,000 ఉంది. ఈ 5,50,000 రూపాయల మొత్తాన్ని ఏం చేయమన్నాడు? సంస్థకి ఏర్పడినటువంటి నష్టాన్ని భర్తీ చేసుకోవాలా. అది ఇక్కడ ద అమౌంట్ అవైలబుల్ బై ది అబోవ్ స్కీమ్ ఈజ్ టు బి యూటిలైజ్డ్ టువర్డ్స్ రైటింగ్ ఆఫ్ గుడ్ విల్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ ది బ్యాలెన్స్ టు రైట్ ఆఫ్ ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంట్. అంటే ఇక్కడ లభ్యమైనటువంటి మొత్తాన్ని గుడ్ విల్లు, లాభ నష్టాల ఖాతా వీటిని రద్దు చేసుకోమంటున్నాడు. అంటే గత సంవత్సరం నష్టము, అలాగనే ఈ యొక్క గుడ్ విల్లు ఒక 50,000, గత సంవత్సరం నష్టం 4,80,000 అంటే 5,30,000 రద్దు చేసుకోమంటున్నాడు. మన దగ్గర డబ్బు ఎంత ఉంది? 5,50,000. అంటే వాటాదారులు త్యాగం చేసింది 4 లక్షలు, మోహన్ అండ్ కంపెనీ వాళ్ళు త్యాగం చేసింది 1,00,000, రుణదాతలు త్యాగం చేసింది 50,000. మొత్తం 5,50,000 ఈ పునర్నిర్మాణ ఖాతా అనే సంచిలో ఉంటే వాటిని మనము ఇంతకుముందు అన్నిట్లో 2 క్యాపిటల్ రిడక్షన్, 2 క్యాపిటల్ రిడక్షన్, 2 క్యాపిటల్ రిడక్షన్ అని రాశాము. ఇప్పుడు దాన్ని రద్దు చేయాలి కాబట్టి క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ డెటార్, క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ డెటార్ 5,50,000. దీని నుంచి గుడ్ విల్ రద్దు చేసుకోవాలా. టు గుడ్ విల్ అకౌంట్ 50,000, టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి బ్యాలెన్స్ షీట్లో ఆస్తుల వైపున ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతా డెబిట్ నిల్వ
టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 4,80,000. అంటే 5,50,000లో గుడ్ విల్ 50,000, లాభ నష్టాలు కదా డెబిట్ నెలలో 4,80,000, మొత్తము 5,30,000. ఇకపోతే ఇంకొక 20,000 ఉంటుంది. ఆ 20,000ని ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంట్కి సర్దుబాటు చేయమన్నాడు. కాబట్టి క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ డెటార్ 5,50,000, టు గుడ్ విల్ అకౌంట్ 50,000, టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 4,80,000, మిగిలినటువంటి బ్యాలెన్స్ని ప్లాంట్ అండ్ మెషినరీకి ఉపయోగించమన్నాడు. దాని మీద ఏర్పడినటువంటి తరుగుదలని రద్దు చేసేదానికి ఉపయోగించమన్నాడు. బీయింగ్ ది అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ రిడక్షన్ యూజ్డ్ టు రైట్ ఆఫ్ గుడ్ విల్ డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ రైట్ డౌన్ ది ప్లాంట్ అండ్ మెషినరీ బై 20,000 యాజ్ పర్ ది రీకన్స్ట్రక్షన్ స్కీమ్ డేటెడ్. ఈ విధంగా చిట్టాబుద్ధులు రాసిన తర్వాత ఆఫ్టర్ రీకన్స్ట్రక్షన్ మనం బ్యాలెన్స్ షీట్ తయారు చేయాలి. బ్యాలెన్స్ షీట్ ఆఫ్ నావల్టీస్ ఆఫ్టర్ రెడ్యూస్డ్ అంటే పునర్నిర్మాణ పథకం తర్వాత ఆస్తులు బట్టి యాజ్ ఆన్ 30th June 1989. అలా ఫస్ట్ అసెట్స్ వైపున ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ క్వశ్చన్ పేపర్లో ఉన్నది 2 lakhs అలాగనే వేసాం. ప్లాంట్ అండ్ మెషినరీ క్వశ్చన్ పేపర్లో 3 lakhs ఉంది, అందులో 20,000 రైట్ ఆఫ్ చేసాం. లెస్ రిటర్న్ ఆఫ్ అండర్ రీకన్స్ట్రక్షన్ స్కీమ్ 20,000 లెస్ చేస్తే 2,80,000. ఫర్నిచర్ యాజ్ ఇట్ ఈజ్ వేసేసాం. స్టాక్ 70,000 యాజ్ ఇట్ ఈజ్ వేసాం. డెటార్స్ క్వశ్చన్ పేపర్లో ఉన్నది 80,000 వేసాం. క్యాష్ 10,000. అంటే క్వశ్చన్ పేపర్లో ఉన్న ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, గుడ్ విల్లు ఇక్కడ చూపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాటిని రద్దు చేశాం. ప్లాంట్ కూడా ఒక 20,000 రద్దు చేశాం కాబట్టి 2,80,000 చూపించేశాం. తర్వాత లయబిలిటీస్ వైపున షేర్ క్యాపిటల్ అని చెప్పేసి ఆథరైజ్డ్ క్యాపిటల్ మొత్తము ఇంతకుముందు క్వశ్చన్ పేపర్లో 1,00,000 వాటాలు ఉంటే 80,000 జారీ చేశాం. ఇంకా 20,000 అవకాశం ఉంది. ఆ 20,000 వాటాలని మనం ఎవరికి ఇచ్చామంటే మోహన్ అండ్ కంపెనీ వాళ్ళకి ఇచ్చాం. అంటే మొత్తం 1,00,000 వాటాలు జారీ చేసినట్టు. ప్రజెంట్ వాటా విలువ 5 రూపాయలు కాబట్టి 1,00,000 × 5 1,00,000 × 5 ఆథరైజ్డ్ క్యాపిటల్ అదే అవుతుంది. ఇష్యూడ్ కూడా 1,00,000 షేర్స్ ఈచ్ అట్ ది రేట్ ఆఫ్ 5. 80,000 వాటాలు సంస్థలో ఉన్నవి. ఆల్రెడీ మోహన్ అండ్ కంపెనీ వాళ్ళకి అన్ఇష్యూడ్ షేర్స్ 20,000 జారీ చేసాం. 80 + 20 1,00,000 వాటాలు ప్రజెంట్ రేట్ 5 రూపాయలు చొప్పున 5 లక్షలు వేసేసాం. తర్వాత నెక్స్ట్ అదే ఈ 1,00,000 షేర్స్ వచ్చేసి 5 రూపాయలు 5 lakhs ఇంక్లూడింగ్ 20,000 షేర్స్ ఇష్యూ టు మోహన్ అండ్ కంపెనీ అని చెప్పి రాయాలి. తర్వాత 10% డెబెంచర్స్. ఈ రుణదాతలు మాకు వాళ్ళకి రావాల్సినటువంటి బాకీకి 1,50,000 డెబెంచర్స్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు సంస్థలో ఈ యొక్క రీకన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత 10% డెబెంచర్స్ 1,50,000 చూపించాలి. ఈ విధంగా అప్పులన్నీ కూడితే 5 lakhs ఈక్విటీ షేర్ క్యాపిటల్, 1,50,000 డెబెంచర్దారులకు ఇచ్చినటువంటి రుణదాతలకు ఇచ్చినటువంటి డెబెంచర్లు. ఈ 5 lakhs ఏంటంటే ఆల్రెడీ సంస్థలో ఉన్నటువంటి 80,000 వాటాలకి మనము మోహన్ అండ్ కంపెనీ వాళ్ళకి ఒక 20,000 వాటాలు జారీ చేశాం కాబట్టి 80 + 20 1,00,000 వాటాలు ప్రజెంట్ విలువ 10 ఉన్నది 5 తగ్గించుకున్నారు కాబట్టి సాక్రిఫైస్ చేశారు కాబట్టి ప్రజెంట్ విలువ 5 రూపీస్. 1,00,000 × 5 lakhs. తర్వాత 1,50,000 క్రెడిటార్స్కి మనం ఇష్యూ చేసినటువంటి డెబెంచర్స్. ఈ రెండు చూపిస్తే 6,50,000. ఈ ఆస్తులన్నీ కూడితే కూడా 6,50,000. ఈ విధంగా క్వశ్చన్ పేపర్ చక్కగా చదువుకొని ప్రతి పాయింట్ని చక్కగా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియోగా నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.